తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ పాలనలో తిరుమల లడ్డూను కల్తీ నెయ్యితో తయారు చేయించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలనలో ప్రజలకు హిందువులకు చేసిన అన్యాయం వల్లే భగవంతుడు జగన్ ని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే మిగిల్చాడని విమర్శించారు. లీటర్ పాలు కూడా లేకుండా రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. జరుగుతున్నటువంటిది అతి పవిత్రమైనటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సంబంధించి కలితి నెయ్య సిట్టు దర్యాప్తు వాటి రిపోర్టు దాని మీద ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో దొంగలు వాళ్ళు సమర్థించుకునే కార్యక్రమం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజ్యాంగపరంగా సెక్యులర్ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్న మెజారిటీ సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించుకుంటూ ధార్మిక వ్యవస్థని ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు తెచ్చుకుంటూ మన హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించుకునేటటువంటి సంస్కృతిలో పెరిగినటువంటి వాళ్ళం ఎక్కువగా ఉంటాం. ప్రపంచ దేశాల్లోనే అతి ముఖ్యమైనటువంటి దేవుడిగా కొలిచేటువంటి వాడు తిరుపతి వెంకన్న. అటువంటి దాన్ని గత పాలనలో ఆనాడు ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పాలకులు కాని చేసినటువంటి దురాగతాలు చూస్తే ఇంత దారుణంగా కోట్లాది మంది భక్తులు విశ్వసించేటటువంటి ఒక వ్యవస్థను ఇంత దారుణంగా బస్సు పట్టించినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకటి కాదు, సిట్ ఏదైతే బహిర్గతం చేసిందో ఆ ఒక్క కల్తీ నెయ్యే విధానమే కాకుండా గతంలో ఎన్నో సంఘటనలు ఆ పాలకుల పాలన టైంలో రామతీర్థం శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శ పురుషుడిగా మనం భావించేటటువంటి శ్రీరామచంద్రుడు బుర్రనే ఖండించి అది ఏమైందో అతీగతి లేనటువంటి పరిస్థితి. ఎలా చూసుకుంటే వందలాదిగా హిందూ మతాన్ని ద్వేషించేటటువంటి ప్రభుత్వంగా వ్యవహరించినటువంటి తీరు దానికి ఆ జరిగినటువంటి సంఘటనలకి పరిణామంగానే అటు దేవుడు కానీ ఇటు ప్రజలు కానీ తీవ్రంగా శిక్షించారు వాళ్ళు. ఎందుకంటే అంత దారుణమైనటువంటి ఓటమిని చూపెట్టి కేవలం ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి అనకుండా ఇవాళ మనం ఒక పులివెందుల శాసనసభ్యుడిగా మిగిల్చి వదిలేశారు. ఇవన్నీ ఆ పరివసనాలే. ఆ పాలనా విధానంలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయం కానీ ఇటు దైవాలకి జరిగినటువంటి హిందూ మతానికి జరిగినటువంటి అన్యాయం కానీ ఈ రెండు పరివేశనాల వల్ల దిక్కు తోచనటువంటి విధానంలో జనం కానీ దేవుడు కానీ నెట్టేసినటువంటి పరిస్థితి ఆనాటి పాలకులను కానీ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మరి సిగ్గు ఎగ్గు లేకుండా సిట్టు ఏదైతే చాలా క్లాటికారికల్గా తేల్చిందో ఓ 30 మంది మీద అభియోగం వచ్చినటువంటి అభియోగాలన్నీ కూడా నిజం, ఇందులో వాస్తవాలు ఉన్నాయని చెప్పి క్లియర్గా అంశాల వారి ఒక రిపోర్ట్ ఇచ్చి తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్దమని తేలిపోయాయని అమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు హెచ్చరించడాన్ని వైసీపీ స్వాగతిస్తుందని అన్నారు. వైసీపీపై వచ్చిన నిందలు తొలగిపోవాలని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నామని తెలియజేశారు. తిరుమల ప్రసాదాన్ని ఆయుధంగా చేసుకుని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో అతి పవిత్రంగా భావిస్తూ ఈ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు విషయంలో ఈ కూటమి నాయకులు చేసినటువంటి ఆరోపణలు, ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా చేసినటువంటి ఆరోపణల్ని మరి సుప్రీంకోర్టు స్వయంగా సిట్టు నియమించి
ఆ సిట్టు ద్వారాగా ఈ రోజు తీర్పు వెలువడటం జరిగింది. లడ్డు విషయంలో ఏ విధమైనటువంటి జంతు కొవ్వు గాని, పంది కొవ్వు గాని, శాప కొవ్వు గాని కలవలేదు. తీర్పిచ్చిన సందర్భంలో ఈ కూటమి నాయకులకు బుద్ధి రావాలని, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వారి టీంకి బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఈ రోజు అమలాపురం నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసలు ఏ విధమైన ఆధారాలు లేకుండా, ఏ విధమైన కేసులు లేకుండా మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణని తగ్గించాలనే విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నాయకత్వం లేకుండా చేయాలనే విషయంలో మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయం మీకు చెంప చెల్లుమనిపించేలాగా సిట్టు నిర్ణయం తీసుకుంది. దీని మీద ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకి మీరు క్షమాపణ తక్షణమే చెప్పాలి. మీ టీము, మీరు అందరు కలిపి మీ ముక్కుని నేలకేసుకుని రాసుకోవాలి. అదే సందర్భంలో పుణ్యం చేసినటువంటి వారు స్వర్గానికి, పాపం చేసినటువంటి వారు నరకానికి పోతారనే సందర్భంలో మీరు ఈ లడ్డు విషయంలో పూర్తిగా పాపం చేశారు కాబట్టి మీరు స్వయంగా నరకానికి పోతారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సిట్టు తీర్పిచ్చిందో ఆ తీర్పుని ఇంకా వక్రీకరిస్తున్నారంటే మీకు బుద్ధి లేదు. ఒకవేళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి తప్పు చేసి ఉండుంటే మరి న్యాయం చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించేవారా? ఒకవేళ మేము తప్పు చేసే ఉంటే మరి వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, లేదా కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ మరి ఛార్జ్ షీట్లో ఎందుకు వేయలేదు? మరి ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఒక నివేదిక కానీ, లేదా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRA యొక్క నివేదిక ప్రకారం కానీ దాంట్లో ఎటువంటి జంతు పదార్థాలు కానీ, బీఫ్ టాలో కానీ, పిగ్ ఫ్యాట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ లేదు, ఎటువంటి కల్తీ జరగలేదు అని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక బట్టి క్లియర్గా అర్థమైంది దాంట్లో ఎటువంటి కల్తీ చేయలేదు అని చెప్పి. ఈ యొక్క కూటమి నాయకులు ఏ రకంగా భగవంతుని కూడా వాడుకుని, ప్రసాదాన్ని కూడా వాడుకుని ఈ యొక్క కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీశారన్నది మీ అందరూ కూడా గమనించుకుని. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో 13 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి సుమారు 155 కిలోల రాగి తీగను అపహరించిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దొంగిలించిన రాగి తీగ, ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టడానికి ఉపయోగించిన పరికరాలు, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. రైతుల ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఈ ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ యశ్వంత్ తెలియజేశారు. కనిగిరి పోలీస్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ ని థెఫ్ట్ చేసి అందులో ఉన్న కాపర్ వైర్ ని దొంగలిస్తున్నటువంటి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ మనము 3 పట్టుకున్నాము. వీళ్ళ మీద ప్రీవియస్ గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళ పేర్లు వచ్చేసి నాగులూరి అంకబాబు, నాగులూరి దుర్గాప్రసాద్, నల్లగట్ల వెంకటనారాయణ. ఈ నాగులూరి అంకబాబు మీద ప్రీవియస్ గా 6 కేసులు ఉన్నాయి. తర్వాత నాగులూరి దుర్గాప్రసాద్ మీద ప్రీవియస్ గా 5 కేసులు ఉన్నాయి. ఈ నల్లగట్ల వెంకటనారాయణ అనే పర్సన్ ఫస్ట్ టైం అఫెండర్. వీళ్ళ 3ని మనం క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పటిదాకా 13 ట్రాన్స్ఫార్మర్స్ ని పగలగొట్టేసి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఈ కాపర్ వైర్ యొక్క వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 155 కేజీలు ఉంది. దీని వర్త్ వచ్చేసి 1.5 లక్షల దాకా ఉంది. మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజలు బేసిక్ గా ట్రాన్స్ఫార్మర్ సంబంధించి పొలాల్లో కొడుతున్నారు కాబట్టి రైతులు చాలా నష్టపోతున్నారు దీనివల్ల. కాబట్టి మనము స్పెషల్ టీమ్ ని ఫామ్ చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్ ని ఫామ్ చేసి వీళ్ళని ఎట్లయినా క్యాచ్ చేయాలా, దగ్గర 13 నుంచి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు కొట్టడం జరిగిందని చెప్పేసి మన ఎస్ఐ మాధవరావు టీం ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో తర్వాత అందరం కలిసి ఎఫర్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈ 3ని పట్టుకున్నాము. బట్ మనము చిన్న సజెషన్ లేదా ఇదేంటంటే ప్రజలకి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ని ఎప్పుడైతే పగలగొట్టాలని చూస్తారో కరెంట్ని ఆఫ్ చేస్తారు. ఒకవేళ అన్నెసెసరీగా లేదా ఆ టైంలో ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఎవరైనా అధికారులు కానీ రెస్పాండ్ అయ్యి లైన్ మ్యాన్ కానీ ఆ అలర్ట్ లాగా తీసుకొని ఎక్కడైనా ఏమైనా ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి థెఫ్ట్ జరుగుతూ ఉందా లేకపోతే ఏమైనా జరుగుతూ ఉందా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. లేదు ఇట్లాంటివి జరిగినప్పుడు మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి తెలియపరిస్తే ఖచ్చితంగా మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము. ఇట్లాంటి అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడానికి మంచి ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే రైతులు చాలా నష్టపోతున్నారు వీటి వల్ల. ఒక ట్రాన్స్ఫార్మర్ విలువ అందరికీ తెలుసు. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఈ విలేజ్ సంబంధించిన వాళ్ళు ఇంకా ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్దండరాయనిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం గ్రామ సభల్లో పాల్గొన్న మంత్రి నారాయణ. 1000 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి.
కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపాటు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో ప్రజలతోనే కాకుండా దేవుళ్లతో కూడా ఆటలు ఆడారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కూటమి కుతంత్రం విఫలమైంది. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.